మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభువా. అయా, మరణము తప్పించుట యెహోవా వశమని నాయన మీరు సెలవిచ్చారు ప్రభువా. ఆ రీతిగానే నాయన మమ్మల్ని ఇంతవరకు నాయన నీ కృపలో భద్రపరుస్తూ మరణానికి అప్పగించకుండా నాయన మమ్మల్ని కాపాడుతూ నాయన అయా, నీ ప్రణాళికను బట్టి ప్రభువా మమ్మల్ని నీ సన్నిధిలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, మా సంఘం పట్ల నీకున్న ప్రేమ ఎంతో గొప్పది నాయన. సంఘంలో ప్రతి బిడ్డను బట్టి మీరు కాపాడుకుంటూ వస్తున్నాయన నీ సన్నిధిలో జీవించే కృపను దయచేశారు. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమంగా ఉంచారు నాయన. అబ్రాహాముని అబ్రహాముగా మార్చారు నాయన. మా జీవితంలో కూడా నాయన అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీరు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు ప్రభువా. నీ మాటకు లోబడి నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం 25వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించాను. రిబ్కా యాకోబును ప్రేమించాను. చాలు. ఇక్కడ మనం ఈ వాక్యాలు మనం ఎన్నోసార్లు విన్నాం. మన చరిత్ర మనకి ఎంత తెలుసో యాకోబు చరిత్రకు అంతే తెలుసు. అంటే అన్నిసార్లు వినుంటాం మనం, అంతేగా. మనకు తెలుసు కదా. యాకోబు చరిత్ర కూడా మనకు తెలుసు. అంటే మనకు నోటెడ్ అన్నమాట. ఇక్కడ ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. అయితే యాకోబు సాధువై గుడారములలో ఉండెను. ఇస్సాకు తెచ్చిన వేటాడిన మాంసము తినుచు ఇస్సాకు ఏశావును ప్రేమించెను. మరి యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను గనుక రిబ్కా అతన్ని ప్రేమించెను. ఇది వీళ్ళ విషయం. వీళ్ళెంతో శ్రేష్టమైన మరి దంపతులు, మంచి ఆత్మీయులు. ఎలాంటి వారంటే దేవుని స్వరాన్ని విన్నవాళ్ళు వీళ్ళు. ఇస్సాకు తన యవ్వన కాలంలోనే బాల్యం నుండి కూడా దేవుని యందు భయభక్తులుగా జీవించిన వ్యక్తి, మంచి ప్రార్థనాపరుడు. యవ్వన కాలంలోనే పొలాల్లోకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసిన వ్యక్తి. రిబ్కా కూడా బహుశ్రేష్టమైంది. ఆమె కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నది. అలాంటి శ్రేష్టమైన వాడు. పిల్లలు పుట్టిన తరువాత వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కమల పిల్లలు. అయితే వీళ్ళు ఏం చేశారంటే చెరొకడిని ప్రేమించడం ప్రారంభించారు. వేటాడి మాంసం తెస్తున్నాడని చెప్పి ఈ ఇస్సాకు ఏం చేశాడంటే ఏశావుని ప్రేమించాడు. ఇంటిలో ఉంటూ మరి అమ్మ చేసే పనికి సహాయం చేస్తాడేమో. బాగా కూరలు వంటలు కూడా మంచి ప్రావీణ్యత ఉంది యాకోబుకి కదా. చిక్కుడుకాయల కూర వండితే ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంటే ఎంత బాగా ఉండాడో. ఎందుకంటే తల్లి దగ్గరే ఉంటాడు కదా, తల్లి పనుల్లో సహాయం చేస్తా సాధువై గుడారములో ఉండేది. కాబట్టి వీరు చెరొకడిని ప్రేమించారు. ఇలాంటి స్థితి ఏ కుటుంబంలోనా ఉంటే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుందా? అన్నదమ్ముల్లో ప్రేమ ఉంటుందా? కుటుంబం అంతట్లో ప్రేమ ఉంటుందా? ఉండదు. అసలు అన్నదమ్ముల మధ్య వచ్చే ద్వేషం ఏంటంటే నాకంటే వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడి మీద ద్వేషం.
నాకంటే ఈయన ఎక్కువ ప్రేమించాడు కాబట్టి వీడి మీద ద్వేషం. అంతే జరిగింది. హేబేలును కయ్యను ఎందుకు చంపాడు? దేవుడు హేబేలును ప్రేమించాడు, ఆయన అర్పణని అంగీకరించాడు. మరి ఇతనేం చేయాలా? దేవునికి ఇష్టంగా బ్రతకాల. అందుకని ఏం చేశాడంటే హేబేలును చంపేశాడు. అంటే అట్లా ఉంటుంది పరిస్థితి. వీళ్ళు ఎంతో మరి దైవజనులు, గొప్ప ప్రార్థనాపరులు, దేవుని స్వరాన్ని విన్నవారు, వీళ్ళ మీదకి ఆశీర్వాదం ఉంది. అబ్రహాము తరువాత వారసుడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే, మాంసం తిని ఏం చేశాడంటే ఏశావుని ప్రేమించాడు. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఈ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? మీ మీ ఆలోచనలు బట్టి చెప్పుందా? కుటుంబ ప్రార్థన లేదు. ఒకవేళ కూర్చుంటే ఏం ప్రార్థన చేయాలా? కుటుంబం మొత్తం కోసం ప్రార్థన చేయాలి. చేస్తే ప్రేమ ఉండేదే. ఇప్పుడు ఇస్సాకు ప్రార్థన చేసేటనుకో, ఏశావు కోసమే కాదు, యాకోబు కోసం కూడా ప్రార్థన చేయాలి. మరి రెబ్కా ప్రార్థన చేస్తే ఏశావు కోసం కూడా ప్రార్థన చేయాలి. అలాంటిది ఏం చేశాడు? కుటుంబ ప్రార్థన లేదు. ఎంత గొప్ప దైవజనులు. ఒక ఆయన మాంసానికి అలవాటు పడ్డాడు. ఇట్లా ఈ విధంగా ఏం చేశారంటే కుటుంబాన్ని రెండు దారులుగా చేసే పరిస్థితి వచ్చిందన్నమాట. యాకోబు తండ్రిని ఎందుకు ప్రేమించలేదు? తండ్రి గురించి మంచి మాటలు చెబితే ప్రేమిస్తారుగా. లేదు, అరే మీ నాన్న మెనల్ని ప్రేమించాడు రా, మీ నాన్న ఎస్మట్టోడు, అట్లాంటోడు ఇట్లాంటోడు. కొంతమంది చేసే పని అదే. తండ్రుల మీద మంచి మాటలు చెప్పరు, తల్లి మీద మంచి మాటలు చెప్పరు కదా. అతని మీద సాడీలు చెప్తే ఏం గొప్పదైతే, మా అమ్మ చూడు నా కోసం ఎంత త్యాగం చేస్తుందో, ఎంత ప్రేమిస్తుందో. ఒక ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి ఏముంటుందంటే, ఏమండి వాడు పొద్దుటాంచి సెల్లు చూస్తున్నాడండి, ఉరుకు రాసుకోలేదు, హోంవర్క్ రాయలేదు, చదవట్లేదు, చెల్లు చూస్తూనే ఉంటాడు. పోనీలే పిల్లోడు కదా, చిన్న పిల్లోడు. ఏంటండి పిల్లోడు అంటావు? ఇప్పుడు వదిలిపెడితే ఏమవుతాడు? రా వచ్చి భయం చెప్పు. నువ్వు చెప్పరాదంటే నేను చెప్పే వింటల్లా, నువ్వు గట్టిగా చెప్పాలి భయం అంటే. వీడు వెళ్ళాడు, బెల్ట్ తీసాడు కొట్టడానికి. ఎవరా సెల్ చూస్తున్నావా, చంపుతాను నేను అని చెప్పాదు. నా సెల్ తీసుకువచ్చాడు. ఈ పిల్లడు ఏడుస్తుంటే ఏమంటది, అయ్యా ఊరుకోరా, మీ నాన్న అంతేరా, నిన్ను కొట్టబోయాడు, నన్ను ఎన్ని టార్చర్ పెట్టాడో, నన్ను ఎంత ఇబ్బంది పెడతాడో, నీకోసమే నేను ఉంటున్నా కలిసి కదా. ఎందుకంటే పిల్లల మెప్పు పొందటానికి ఏం చేస్తారంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళే కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఎంత గొప్ప దైవజనులు, ఎలాంటి స్థితి. ఇక్కడ ఇస్సాకు 2 కుమారులు ఉన్నారు, వీళ్ళ వారసుడు ఎవడు? ఎవరిని ఎన్నుకోవాలా? దేవుని భయం ఉందా? దేవుని భయం లేదు, ప్రార్థన లేదు. వాళ్ళ జీవితం బహు భయంకరమైన స్థితిలోకి వెళ్ళింది. దానికి కారణం తల్లిదండ్రులే. యాకోబు ఏడ జీవించాడు? యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. సాధువు అంటే ఎలాంటి వాడు? బహు శ్రేష్టమైనవాడు, చిన్నపిల్ల స్వభావం గలవాడు. చిన్నపిల్లలు ఎంత శ్రేష్టంగా ఉంటారో సాధువు కూడా అలాగనే ఉంటాడు. అసలు ఏమి ఆశించడు, చాలా నెమ్మదస్తుడు, మంచివాడు. అలాంటి వ్యక్తి అన్నమాట యాకోబు కదా. అయితే 34వ వచనం చదువుదాము ఇప్పుడు. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. ఇక్కడ ప్రభువు గమనిస్తున్నాడు ఇద్దరిని.
ప్రార్థన లేదు, కుటుంబంలో ప్రార్థన లేదు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. దానికి తగినట్లుగానే అబ్రహాం ఇస్సాకుని పెంచాడు. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే మాంసానికి అలవాటు పడి అతడు ఏశావుని ప్రేమించాడు. ఇద్దరు రెండుగా చీలిపోయింది ఆ కుటుంబం. ఇప్పుడు అతడు అడవి నుంచి వచ్చినప్పుడు యాకోబు చిక్కుడుగా కూర వండారు. వండినప్పుడు అయ్యా నాకు కొంచెం పెట్టరా అన్నప్పుడు పెట్టాలి కదా, పెట్టాలి, నేను పెట్టను అన్నాడు. అది కొంచెం పెట్టరా, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను ఈ కూర పెడతాను, జ్యేష్ఠత్వం తీసుకో, నేను ఆకలితో చచ్చిపోతున్నాను అంటే దేవుడు ఎన్ని లెక్కలకు తీసుకున్నాడు. ఈడు స్వభావం ఏంది, ఆయన స్వభావం ఏంది. జ్యేష్ఠత్వం బహు శ్రేష్టమైంది. ఎట్లా శ్రేష్టం అంటే తండ్రి తరువాత కుటుంబంలో పెత్తనం చేసేది పెద్ద కుమారుడే. శ్రేష్టమైనటికి వాడు హక్కుదారుడు, శ్రేష్టమైన పెద్ద కుమారుడికి ఇవ్వాలి. ఒక రాజు అయితే రాజులకు రాజుగా మరి తన పెద్ద కుమారుని చేయాలా, అంత శ్రేష్టమైనది జ్యేష్ఠత్వం. ఇతడు ఏమన్నా అంటే అరే చచ్చిపోయేవాడికి నాకు జ్యేష్ఠత్వం ఎందుకురా, తీసుకొని చెప్పి ఆ చిక్కుడుగా ఇక్కడ ఏ రాశాడంటే అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వం తృణీకరించాడు. అతడు ఏం చేశాడు, అతడు తిని త్రాగి లేచిపోయాను. తిని త్రాగి అంటే అంత సింపుల్ అన్నమాట, చాలా సింపుల్గా రాశాడు. అక్కడ తిన్నాడు, త్రాగాడు, లేచిపోయాడు, ఏం లేదు అక్కడ. అలాంటి స్థితిలో ఉన్నాడు. అంటే విలువ తెలియని మనిషి కదా, అది మనకు కూడా వర్తించుద్ది. విలువ తెలియకపోతే దేన్నైనా తృణీకరిస్తారు, విలువ తెలిస్తే దాన్ని పొందుకుంటారు. యాకోబు చిన్నవాడైనా జ్యేష్ఠత్వం విలువ యాకోబు తెలుసు, కానీ జ్యేష్ఠుడైన ఏశావు తెలియదు. నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వమన్నాడు. ఇతడు తృణీకరించి, అందుకని వీడు భ్రష్టుడైపోయాడు. అంటే ఎందుకు భ్రష్టుడయ్యాడు? ఏశావు భ్రష్టుడు కావడానికి కారణం ఎవరు? కుటుంబంలో ప్రేమ లేదు, బిడ్డల మధ్య ప్రేమ లేదు, ప్రేమించేది తల్లిదండ్రులు ప్రేమ నేర్పల కుటుంబంలో. నిజంగా ప్రేమ వారిలో ఉంటే చిక్కుడుగాయలు కూర అడిగినప్పుడు పెట్టేవాడే, జ్యేష్ఠత్వం ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు భ్రష్టులైపోయాడంటే దీనికి కారణం తల్లిదండ్రులే కదా. ఒక లెక్క చూసుకుంటే ఏశావు మంచోడే, అన్నిటినీ తృణీకరించాడు. కానీ దేవుడు కోరుకోవాల, విలువైన వాటిని తృణీకరించకూడదు. ఇతడు తృణీకరించాడు. ఇచ్చమంటోడు ఎన్నుకుంటే ఏం చేస్తాడంటే ఇస్సాకు ఏం చేశాడు కదా, హెచ్చుగా మాంసం తినేవాడితో నువ్వు స్నేహం చేయొద్దు అంటాడు. ఎందుకో తెలుసా, విలువ తెలియదు. వాడు మాంసానికి అలవాటు పడ్డాడు. వాడు ఆదివారం వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వాడు మాంసం తింటేనే వచ్చేది, అది ఏరన్నా కానీ. నువ్వు సగాం రోజులు అది అయిపోయేటప్పుడు రా మాంసం తినాలా. అలాంటి స్థితి వచ్చింది ఇప్పుడు ఇస్సాకుకి కదా. ఇప్పుడు ఇతను భ్రష్టుడైపోవటానికి కారణం తల్లిదండ్రులే. ఒకరి మధ్య ఒకరి సంబంధాలు లేవు, ఒకరి మధ్య ఒకరి ప్రేమ లేదు. అందుకని కొంచెం సిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని ఆశించాడు యాకోబు కదా. 27వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఇస్సాకు వృద్ధుడై చదువమ్మా. సరే మీది ఎంత చదవలేం కానీ. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెంపు. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తిరుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఏం కోరుకున్నాడు? ఒక కుటుంబం నాశనం కావటానికి తల్లిదండ్రులే కారణం. ఇప్పుడు శ్రేష్టమైన దీవెనలో పెద్ద కుమారుడికి తప్పు లేదు, ఎందుకంటే పెద్ద కుమారుడు అర్హుడు. ఆ దీవెనలో పెద్ద కుమారుడికే పోవాలా. సరే, అందరిని పిలిచి రెబ్బెకాను కూడా పిలిచి, అమ్మ నేను దీవించబోతున్నాను,
పెద్ద కుమారుడు అర్హుడు కదా, నేను దీవిస్తాను చెప్పాడా? చెప్పలా. సరైన అవగాహన వాళ్ళకి లేదు, సరైన మంచి సంబంధాలు వాళ్ళకి లేవు. చెబితే ఏమనుకుంటుందో, ఏం చేస్తుందో అనే ఒక భయం. అందుకని ఏం చేశాడంటే చాటుగా పిలిచి చెబుతున్నాడు. అంటే వృద్ధుడు కదా, కళ్ళు కనపడవు, ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. చెబుతుంటే ఏం చేసిందంటే గోడ చాటు నుండి వింటూ ఉంది, అన్నీ వింటుంది. ఏం చెబుతున్నాడు? అయ్యా, నువ్వు అడుగు వెళ్ళి మాంసం తీసుకురా, బాగా వండు, నేను తింటాను, నేను దీవిస్తాను. అంటే భోజనానికి విలువైన ఆశీర్వాదాలు జీవిస్తాడు ఆయన. అంటే ఆయన స్థితి ఎంతవరకు పోయిందో చూడు. ఈ రెబ్బకా వింటూ ఉంది గోడసాటి నుండి. కదా, వింటా ఏం చేసిందంటే ఆయన బానిచ్చింది, చిన్న కుమారుని పిలిచింది. అరే, మీ నాన్నని, మీ తండ్రి మీ అన్నయ్యని దీవించాలంటున్నాడరా, ఆ దీవెన నీ అన్నకు బాగూడదు, అవి నీకే రావాలా, నా కుమారుడా, ఆ దీవెన నీకుండాలా, అది నా కోరిక. అంటే అతడేమంటాడంటే, అమ్మా, నన్ను ఎట్లా దీవిస్తాడు? అన్న చేతిలో రోమాలు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, నా శరీరం నున్నగా ఉంటుంది. ఒకవేళ గుర్తుపడతాడేమో, గుర్తుపడితే నా స్థితి ఏంటి? నా మీద శాపం వస్తుంది కదా అన్నప్పుడు ఇక్కడ 13 వచనం చదవండి, 27:13. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. చాలు 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 చాలు. ఇక్కడ ఏమంటుంది? నేను వెళ్ళనమ్మా, నేను మోసం చేయను, ఇది బయటపడితే నా మీదకి శాపం వస్తుంది అంటే ఏమంటుంది? నా కుమారుడు, నువ్వు భయపడబాకు, ఆ శాపం నా మీదకి వస్తుంది, నా మీదకి వచ్చును గాక అని చెప్తావు. ఇస్సాకు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఎట్లా ఉంది? అన్నం తీసుకెళ్ళి ఆడ పెడితే ఆయనకు కనపడదు, ఇదిగో అన్నం అని చెప్పాలి, ఇదిగో మంచినీళ్ళు అంటే ఆయన తడివి చూసి తినాలి. అంతేనా? ఆ స్థితిలో ఉన్నాడు ఇస్సాకు. మరి చెప్పిస్తాడా? ఇప్పుడు యాకోబు బయటపడ్డాడు, గుర్తుపట్టాడు యాకోబుని. అరే, నువ్వెందుకు వచ్చావురా అన్నాడు అనుకో, ఏమంటే నేను వస్తానంటరా. నన్నేమని చెప్పిస్తాడు? అతడు ఏ స్థితిలో ఉన్నాడు? ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? ముసలోడయ్యాడు. నేను పెడితేనే తినేది, నేను చూపిస్తేనే చూసేది, నేను మంచిలు ఇచ్చి దిగుకొని చెబితేనే ఆయన తాగేది. అలాంటి స్థితిలో నన్నేం చెప్పిస్తాడురా అంటే యాకోబు తనలేదు, కానీ ఆ మనసులో ఉద్దేశం, ఆ శాపము నా మీద కూర్చుని కాబట్టి ఆయన శపించడు, అంత లేదు ఆయనకి. నేను అన్నీ నేను చెయ్యాలా, అన్నం పెట్టి చూపించాలా, మంచిలు పెట్టి చూపించాలా, అప్పుడే తినగలడు ఆయన. కాబట్టి నా కుమారుడు ఈ పని చేయి కదండి. ఒక దైవజనుడి కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చా? మాంసం, అందుకనే కదా మరి సామెతల గ్రంథంలో ఎక్కువ మాంసం తినబాకమంది, అందుకే కదా మరి. విశ్వాసం బాధ్యత అంటే ఇప్పుడు మనకు 9 గంటలకు ప్రార్థన, అది అటు ఇటు గంట టైం, మనం మాంసం తెచ్చుకొని తినేది టైం ఉండదు. నేను మాంసం తినదే రాను, మరి ఏమైంది? దానికి తగ్గ టైం దానికి ఉంటుంది. మనం 2 గంటలకు ప్రార్థన పెట్టినప్పుడు కూడా అందరూ ఒకసారి రాలా, 2:30కి వచ్చారు, 3ంటికి వచ్చారు. 8 గంటలకు ప్రార్థన పెట్టినప్పుడు 8:30కి వచ్చారు, 9 గంటలకు వచ్చారు. నువ్వు రేపు 11 గంటలకు పెట్టినా 11:30, 12 అవుద్ది. అదేంటో మన నిర్లక్ష్యం ఇద్దాం. ఎప్పుడు కుటుంబంలో ప్రార్థన దూరం అయిద్దో ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి కదా. కుటుంబంలో ప్రార్థన మనకు లేనప్పుడు రకరకాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కళ్ళే ప్రేమిస్తాం. సరే, ఇక్కడ ఏం చేశాడంటే, సరే చదువుదాం, మళ్ళీ చదువుదాం. 13వ వచనం చదవండి. అయినను అతని తల్లి, నా కుమారుడా,
ఆ శాపము నా మీదికి వచ్చునుగా. అంటే ఎన్ని సాకులు చెప్పాడో యాకోబు. అమ్మ నేను వెళ్ళనమ్మ, నేను అట్లా చెయ్యను, మోసం చెయ్యను. ఒరే ఈ దీవెనలు రాయి, శాపం వస్తుందేమో, నేనుండా నీకెందుకు. చెప్పాను కదా ఇస్సాకు స్థితి ఎంత దయనీయంగా ఉందో. ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నారు. వయసు మళ్ళిన తరువాత ఏం కూడా వయసు మళ్ళిందిగా, కోళ్ళకు భయపడిందిగా. కోళ్ళకి ఏముంది, ఈ హేతు కుమార్తెల వల్ల నా మనసు సరిగలేదు. కోళ్ళకు భయపడింది, కుమారులకు భయపడతారు, మనవులకు భయపడతారు, మనవరాళ్ళకు భయపడతారు, కుటుంబం అందరికి భయపడతారు, కానీ భర్తకు భయపడరు. ఆ స్థితిలో కదా భయపడతారా? ఏం చేస్తాడు? దగ్గర పెట్టి చూపించాలి, ఇదిగో అంటే తింటాడు, లేతలేదు, లేత అటు ఇటు తాటలాడుతూ ఉంటాడు. అలాంటి స్థితి కదా. అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే శారాని ఒక ప్రత్యేకమైన రీతిలో చూపించింది అక్కడ దేవుని వాక్యం. అబ్రహాముని యజమానుడు అని పిలిచిందంట, జనం మెప్పు కోసం కాదు. జనం మెప్పు కోసం అబ్రహాముని యజమానుని జనం ముందు పిలవాల. ఆమె యజమానుడిగా గౌరవించింది, అలాగనే జీవించింది. హాగర్నిచ్చి పెళ్లి చేసింది. హాగర్ ఏం చేసింది, తను గర్భవతి అని తెలిసినప్పుడు ఏం చేయటం ప్రారంభించిందంటే ఈమెను నీచురాలు చెప్పి నీచమైన చూపు చూస్తుంది. ఎంత నీచురాలు! ఇన్నాళ్ళు పెళ్ళయింది, ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు, ఎందుకు ఈ బ్రతుకు, ఆడదానికి బిడ్డల కనపతి ఎందుకు బ్రతుకు అని చిన్న చూపు చూస్తూ ఉంటే దానికి సమాధానం మరి శారా చెప్పలేదా? చెప్పుద్ది కదా, ఆమె దాసే కదా. అయితే అబ్రహాంతో అంటుంది, చూడిదిగో నా ఉసురు నీకు తగిలిద్ది, నీకే కదా నేను భార్యనిచ్చాను, నేను చేసిందే కదా, నన్ను చూడు ఏ విధంగా చూస్తుందా అంటే. అబ్రహాముకి ఎందుకు చెప్పిందంటే ఈమెను గద్దిస్తే అబ్రహాము ఏడ బాధపడతాడో, ఏడ మనసు నొచ్చుకుంటాడో కదా, తను బాధపడతాడేమో అని తను బాధపడకుండా ఆయనతోటే మాట్లాడుతుంది. ఇది దేవుని యొక్క బిడ్డల లక్షణం ఏంటంటే కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీ. ఇక్కడ యాకోబు మోసగాడయ్యాడు, అవును మోసగాడయ్యాడుగా. అతడు మంచి సాక్ష్యం, అతడు గుడారముల్లో జీవించను, అతడు సాధువై జీవించను. ఎంత శ్రేష్టమైన మాట ఆయన గురించి రాయబడింది. ఆయన యొక్క జీవిత విధాన్ని ఏ విధంగా మార్చారు తల్లిదండ్రులు? మోసగాడిని చేశారు. అతడు మోసగాడు అయిపోయాడు. అలాంటి పరిస్థితులు కుటుంబాల్లో కదా. భార్య భర్తలు ఎలా ఉండాలా? ఆయన స్థితిగతులను బట్టి నువ్వు ప్రేమించడం కాదు. గొప్ప దైవజనుడు, ఆయన దీవిస్తే దీవెనలు వస్తే నమ్ముతుంది. మరి అలాంటి భర్తను నువ్వు ఎలా మోసం చేస్తున్నావు? నువ్వు నీ భర్త పట్ల నీ ఉద్దేశం ఏమిటి? అతను ఎంత శ్రేష్టమైనడో మరి నువ్వు గౌరవించావా? అరే మీ నాన్నకు భయపడని చెప్పావా? తండ్రిని మోసం చేసే పరిస్థితి వచ్చింది అక్కడ. ఎందుకంటే కుటుంబం రెండుగా చీలిపోయింది. అన్నదమ్ముల మధ్య ద్వేషం, ప్రేమ లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం లేదు, రెండుగా విడిపోయారు. ఇప్పుడు యాకోబు చేసిన పనికి ఈ ఏసేవు ఏమంటున్నాడంటే ఇక వీడు బ్రతకూడదు, వీడిని బ్రతకనేనిక, నాకు రావాల్సిన దీవెన తీసుకున్నాడు, నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, కాబట్టి వీడిని చంపేయాలి. చూడు కుటుంబం ఎంత కాడికి వచ్చిందో, ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిందో. ఎంత బాగుండాల్సిన కుటుంబం, దేవుడు సంతోషించాలా, అబ్రహాము వారసత్వం వీరిలోకి రావాలా. ఒకడు మోసగాడు, ఒకడు భ్రష్టుడు. తల్లిదండ్రుల తీరును బట్టి బిడ్డలు ఏమైపోయారంటే పనికి రాకుండా పోయారు వాళ్ళ ఉద్దేశాలను బట్టి. తర్వాత ఏం చేశాడంటే అతడు తన మామ దగ్గరికి వెళ్ళాడు, మోసగించబడ్డాడు. అందుకని వాక్యం ఏం చెప్పుద్దంటే మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. యాకోబు 1 గంట యాక్ట్ చేశాడేమో, లేయా రాత్రి అంతా యాక్ట్ చేసింది కదా. అప్పటికప్పుడు కుదిరితే మిమిక్రీ చేయటం నేర్చుకోవద్దు. చెప్పుంటాడు తండ్రి, అమ్మ రేపు పెళ్లి చేసేది నిన్నే, కాబట్టి నువ్వంతా రాహేల్లాగానే ఉండు, నువ్వు అట్లే మాట్లాడు, నువ్వు నేర్చుకోనని చెప్పింటాడు.
పెళ్ళికల్లా బాగా మిమిక్రీ చేయటం నేర్చుకుంది. ఆ రాత్రి అంతా యాకోబుతో మాట్లాడుతూనే ఉంది. ఆయన గుర్తుపట్ల గుడ్డోడైన ఇస్సాకు గుర్తుపట్టాడు, కానీ ఏంద్ర నీ చేతులు ఇట్టుండి అన్నాడు, కానీ ఈయన కళ్ళుండి కూడా ఆయన స్వరాన్ని గుర్తుపట్ల రాత్రి అంతా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన గొప్పతనం అంతా చెబుతున్నాడు. నేను ఎంత ప్రేమించాను నిన్ను, నీకోసం 7 సంవత్సరాలు నేను కొలువు చేశాను, నేను నువ్వంటే నాకు ఎంత ప్రాణం. తన బాధ అంతా చెబుతాడు, ప్రేమంతా. ఆమె కూడా మాట్లాడుతూనే ఉంది. లేదు, అందుకని నువ్వు ఏది విత్తితే ఆ పంటకు వస్తావు. రాత్రంతా మాట్లాడింది, తెల్లారింది, అప్పుడు కనపడింది ఆమె ముఖం, అప్పుడు గుర్తుపెట్టాడు కదా. మోసగించబడ్డాడు. ఒకటి రెబ్కా ఏం కోరుకుంది? నా కుమారుడు ఎంత సుఖంగా బ్రతకాలని కోరుకుందో. అందుకేగా దీవెనలు దొంగిలించింది, దీవెనలు దొంగిలించే విధంగా నేర్పింది, అందుకేగా. కానీ ఇక్కడ యాకోబు పరిస్థితి అట్లేదు. అక్కడ మామ పరిస్థితి చూస్తే యాకోబుని ఎంత ద్వేషిస్తున్నాడో, ఎంత మోసం చేస్తున్నాడో, మోసపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు కదా. ఇక లాభం లేదు, ఇక ఉండకూడదు అనుకున్నాడు. ఇక ఉంటే ఏదో ఒక దినం నన్ను ఏదో ఒకటి చేస్తాం అనుకున్నాడు. అట్నే ఉంది పరిస్థితి అక్కడ. వాళ్ళేమంటున్నారు, మామేమంటున్నాడు, నా ఆస్తి అంతా తీసుకున్నాడు వీడు. మొదట ఏమన్నాడు, అబ్బాయి నువ్వు ఉండకాడ దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ఉంటే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. శకునం చూస్తే నాకు అర్థమవుతుంది, నువ్వు ఏడ కాలు పెట్టినా అక్కడ ఆశీర్వదించబడుతున్నారు అన్న. మావేం చేస్తున్నాడే, నా ఆస్తి అంతా తీసుకున్నాడు, ఈయన్ని ఏ విధంగానే కానీ ఏం చేయాలని చెప్పి తను కుట్ర చేస్తుంటే పారిపోయి వచ్చాడు యాకోబు కదా. పారిపోయి వచ్చి ఏం చేశాడో చూద్దాం. 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 13వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏశావు కొరకు ఒక కానుకను చదువు 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లను తీసుకొని తనకు కానుకగా పంపించాను. ఎంత ఆస్తి ఇది! ఇప్పుడు ఈ దినాలు లెక్కేస్తే ఎంత అయింది? ఒక బర్రెను కొనాలంటే ₹1,00,000 పెట్టాలి. ఆ విధంగా మరి ఈ ఆస్తి ఎంత అయింది? ఎంత ఆస్తి అయింది? ఎంతో ఆస్తి. కానీ ఎంతో సంపాదించాడు, చాలా సంపాదించాడు. అయినా కానీ ఇంత పెద్ద కానుక ఏం చేశాడు తన అన్న కోసం? ఎందుకు? అన్న దయ పొందటానికి. అన్నను మోసం చేశాడు కదా. ఈయన పంపించినప్పుడు తన కోపం మరుచుకుంటాడేమో అని ఒక ఆలోచనతోటి ఇవన్నీ తీసి అన్నకు కానుకగా పంపించాడు. అయినా ఏదో ఒక భయం కదా, తనలో ఏదో ఒక భయం. ఒకవేళ నేను పంపించాను కదా, కనికరించకపోతే నా పరిస్థితి ఏంటిది? మనుషులు నమ్మకూడదు. నమ్ముతారా? నమ్మలేం. ఏం చేస్తారో, అన్నొచ్చి ప్రేమిస్తాడో నన్ను చంపేస్తాడో అని భయపడుతున్నాడు. అతను 400 మందిని తీసుకుని వస్తున్నాడు, భయంతో ఉన్నాడు కదా. చివరికి యాకోబు తెలుసుకుంది ఏం తెలుసుకున్నాడు కదా. ఈ ధనం, ఈ ధాన్యం, వాటిలో సంతోషం ఉండదు, వాటిలో తృప్తి ఉండదు, వాటిలో ఆనందకరమైన జీవితం ఉండదు అనుకున్నాడు. ఈ దీవెనలు నాకు వస్తే నేను బాగా బ్రతుకుతాను అనుకున్నాడు. మోసం చేశాడు. ఇప్పుడు పరిస్థితి అట్లేదు. ఇప్పుడు అర్థమైంది. దానికి ఏం అర్థమైంది? ఇవన్నీ కాదు నాయన, ఈ ధనం కాదు. మనశ్శాంతిగా జీవించాలంటే దేవుని కృప కావాలి. అప్పుడు తెలుసుకున్నాడు ఆయన. ఏం కావాలంట? దేవుని కృప కావాలా. ఇంత పెద్ద కానుక పంపించినా అతనిలో ఒక టెన్షను, ఒక భయం, చంపుతాడని ఒక భయం. ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడాలంటే ఎవరు? ఈ సమస్య నుంచి నేను బయటపడాలి, నాకు దిక్కెవరు? అప్పుడు చూశాడు ప్రభువు వైపు. అన్ని కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. చూద్దాం. 34వ వచనం చూడండి.
26 వచనం, 28 28. అసలు ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ ఏం చేశాడు? దేవుని కృప రావాలా అనుకున్నాడు. ఏమి లేదే, కాసేపు ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకున్నాడు. ఈ సమస్యలు పోతాయి అనుకున్నాడు. అందరిని పంపించాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఇక దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. శ్రేష్టమైన ప్రార్థించడం దేవుడు వచ్చాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఎట్లా ఉందంటే, ఇస్సాకు తరువాత వారసుడు ఎవరంటే యాకోబు. అంటే ఎందుకు యాకోబుని ఎన్నుకున్నాడు? ఇప్పుడు మన చదివితే అర్థమైంది. యాకోబుని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఏం చేశాడంటే, ఒక రాత్రంతా ప్రార్థించాడు. ఆడ పెనుగులాడుతున్నారు. దీవించమనేమో యాకోబు, దీవించనని దేవుడు. నన్ను దీవించాల్సిందే. ఏం చూసి దీవించాలా? నీ హృదయం మార్చబడిందా? దేవుని భయం నీలో ఉందా? నీ మోసకరమైన జీవితం మారిపోయిందా? నిన్ను ఏం చూసి దీవించాలా అని దేవుడు తెల్లవారు వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. తెల్లవాదులు ప్రార్థన చేశాడు. అంటే ఏం చేశాడండి? ఈ తెల్లవార్దులు ప్రభు సన్నిధిని ఒక్కొక్కటి విడిచిపెట్టి తెల్లవారే వరకు అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు యాకోబు స్థితి ఎలా ఉంది? ఇప్పుడు యాకోబును ద్వేషించేవాళ్ళు లేరు, యాకోబును ప్రేమించేవాడు. ఎందుకంటే ఆయన యొక్క ముఖరూపం అలా మారిపోయింది, ఆయనలో క్రియలు అలా మారిపోయినాయి. గతంలో యాకోబు ఎట్ట చూసేవాడు? ఏదైనా వస్తువుకలు చూస్తే ఆ వస్తువుకలు దొంగ చూపు చూసేవాడు, ఎందుకంటే పొందుకోవటానికి. ఇప్పుడు అలాంటి స్థితి లేదు. ఇప్పుడు శ్రేష్టమైన చూపు చూసేవాడు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, నువ్వు ఇశ్రాయేలువి. తెల్లవారినప్పుడు ఆ కర్ర తీసుకొని తొడగుటి మీద కొట్టాడంట, విడిచిపెట్టట్లా. అయినా విడిచిపెట్టకుండా ప్రార్థన. అంటే ఇది ఆత్మీయంగా మీరు తెలుసుకోవాలి. పోరాడినంటే ప్రార్థన చేశాను. తన పాపాల గురించి ప్రార్థన చేశాడు, తన బలహీనతల గురించి ప్రార్థన చేశాడు. అయ్యా, నన్ను చూస్తే ఎవరైనా ప్రేమించాలి కానీ ద్వేషించకూడదు. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని నాకు దయచేయి. నన్ను చూసినప్పుడు నాలో ఆత్మీయుడు కనపడాలా, మోసగాడు కనపడకూడదు అని తన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఎవరి? నువ్వు ఇశ్రాయేలే కానీ నువ్వు యాకోబు అనకూడదు. ఎందుకంటే అంతగా తన జీవితం మారిపోయింది. అందుకనే హోషేయ గ్రంథంలో ఏం రాస్తాడంటే, యాకోబు మగసిరి గలవాడై ప్రార్థించను. అంటే దాన్ని అట్లా వర్ణించాడు అన్నమాట. తన ఆత్మీయతను మగసిరిగా వర్ణించాడు. మగసిరి గలవాడై ప్రార్థించను, అతడు కన్నీరు విడిచి దేవుని బ్రతిమాడెను. అంత శ్రేష్టమైన ప్రార్థన చేశాడంట. మోసం చేసేటప్పుడు ఎంత మరి దుర్మార్గంగా మోసం చేశాడో, ఎంత దయాదాక్షిణ్యం లేకుండా మోసం చేశాడో, ప్రార్థించే విషయంలో దేవుని సన్నిధిలో అంతగా తగ్గించుకొని అంతగా మార్చుకొని అతడు ప్రార్థన చేశాడు. ఇలాంటి వ్యక్తులే దేవునికి కావాలి. అది చూసింది. యేసేపు ఎలాంటి వాడు? పోగొట్టుకునేవాడు, వాటి విలువ తెలియదు, భ్రష్టుడైపోయాడు. రేపు దేవుడు ఎన్నుకున్న అలాంటి వాడే అలాంటి క్రియలే చేస్తాడు. కానీ యాకోబు అలాంటి వాడు కాదు. ఏది కావాలంటే అది సంపాదించుకునేవాడు. మోసం చేయాలంటే మోసం చేసి అన్న యొక్క జ్యేష్ఠ భాగాన్ని సంపాదించుకున్నాడు, తండ్రి దీవెనలు సంపాదించుకున్నాడు. ఇది తప్పని తెలిసిన తరువాత అన్నిటినీ విసర్జించి దేవుని కోసం బ్రతకడం నేర్చుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు కావాలా? యాకోబు జీవితంలో మార్పు లేదు. ప్రభు అంటాడు, యాకోబు నువ్వు ఇశ్రాయేలే కానీ నువ్వు యాకోబు కాదు. నువ్వు అసలు నిన్ను పోలిన వాడేవాడు, నీలాంటి పోలికలు ఎవరికి లేవు. పడతా లేతబస్తి చేస్తారు, నువ్వు అలాంటి వాడివి కాదు. నువ్వు ఒకసారి దేవుని సన్నిధిలో మార్పు చెందావు కాబట్టి నీ జీవితం అంతా అంతే ఉంటుంది. అంత శ్రేష్టమైనడు నువ్వు కదా. దేవునికే మొదటి స్థానం ఇచ్చేవాడివి నువ్వు దేవునితో నడిచేవాడు. నీలో యాకోబు లక్షణాలు కనిపించవిక. ఎంత మంచి సాక్ష్యం అండి.
కదా. ఇలాంటి వాళ్ళు దేవుడు కోరుకునేది. ఇలాంటి లక్షణాలు ఉండాలి. గతంలో మనం ఎలా జీవించాము, మనం ఎలాగైనా జీవించవచ్చు. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఇలాంటి లక్షణాలు లేకపోతే దేవుడు మనల్ని కోరుకోడు. ఏదో అలవాటుగా చేసే ప్రార్థన కాదు. నువ్వు ఒకసారి విడిచిపెట్టింది ఏం చేయాలంటే దాని వైపు మళ్ళీ చూడకూడదు కదా. ఎట్లా మన ప్రార్థన ఒకసారి మనం మనం ఎట్లా చేస్తాం మన ప్రార్థన? అయ్యా నేను బలహీనయ్యా, నేను పాపినయ్యా, నేను ఎస్మంటోడినయ్యా, నేను మంచోడిని కాదయ్యా, అదయ్యా ఇదయ్యా అంటావు. కానీ నాలో ఈ మంచి లక్షణం ఉంది ప్రభు మనం చెప్పగలుగుతామా? ఇసమంటి ప్రార్థన ఆయన కోరుకుంటాడా? పౌలు గారు మొదట్లో ప్రార్థన చేశాడు, నేను హానికరుణ్ణి, పాపుల్లో ప్రధానమైన అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నేను బ్రతికితే క్రీస్తులాగా అలాంటి మార్పు రావాల మనుషులు, పొదుగువోకులు. నేను అదయ్యా ఇదయ్యా, నేను అజ్జయను ఇజ్జయను, ప్రార్థన చేయను, టయానికి రాను, వస్తే వత్త లేపలేదు. ఇలాంటి స్థితి కాదు దేవుడు కోరుకునేది. నువ్వు మార్పు చెందినడు మళ్ళీ నీ జీవితంలో నీ పాత జీవితం కనపడకూడదు. కనపడితే నీలో మార్పే ఉంది. పాపములో చచ్చిన మనం తిరిగి పాపము ఎలాగూ చేయగలమంటాడు పౌలు గారు. చచ్చిపోయాడు పాపంలో, ఇక లేదు, ఇక ఆ మాటలు రావు, దూషణ మాటలు రావు. అతను ఏ విధమైన పాపం ఆయనలో ప్రవేశంతో చచ్చిపోయాడు ఆయన. మళ్ళీ అట్ట వస్తే అంటే మనకి ఎక్కడో ఉంది, దాన్ని అణిచేసాం అన్నమాట. అలా కాదు, మనం శ్రేష్టంగా ప్రార్థించాలి, శ్రేష్టమైన ప్రార్థన ప్రార్థించాలి. మనకు ఒక గురి ఉందా? యాకోబు పత్రికలో యాకోబు ఏమంటాడు? ఏలి ఎట్లా అంటాడంట? ఏలి అసమంటాడు, మళ్ళాంటోడే. అతడు ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం పడలా, మళ్ళా ప్రార్థన చేస్తే వర్షం పడింది. మనకంటే గొప్పడా? నేనెందుకు చేయకూడదు ఆ ప్రార్థన? ఏలియాలాగా నేనెందుకు జీవించకూడదు అనుకోవాలా? లేకపోతే ఏలియా చేసాడు మనం ఏడ చేద్దాం అంటారా కదా. ఇక్కడ యాకోబు ఎంత శ్రేష్టంగా గమనించాడు. ధనము కంటే ధాన్యము కంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఏసే వచ్చాడు, 400 మంది తీసుకుని వచ్చాడు. వచ్చి ఇక్కడ యాకోబుని చూసినప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ఇద్దరు ఏడ్చారు. మొట్టమొదటగా యాకోబు కళ్ళలో నీరు వచ్చింది అప్పుడే. గతంలో నీళ్ళు లేవు, ఎంత మోసాలు చేసేవాడు, జాలి లేనివాడు. కళ్ళు లేని తన తండ్రిని మోసం చేసేటప్పుడు తన జాలి పడలా. అలాంటి వ్యక్తి ఏం చేసి కన్నీరు విడిచాడంట. ఈయన అంటాడు, తమ్ముడా రాయ కలిసి వెళ్దాం. ఎట్లా వచ్చినన్నా అన్ని పాడి ఆవులు అన్నీ ఈయనున్నాయి, ఇది కూడా 400 మంది ఉన్నారు. నేను వాడిని ఒల్లి పెడతాను, జాగ్రత్తగా తీసుకో. తెచ్చింది ఎందుకు? 400 మందిని చంపడానికి తెచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు? 400 మంది తీసుకుని వస్తారు, జాగ్రత్తగా తీసుకొస్తారయ్యా. అని చిన్నపిల్లలు ఎత్తుకొని వస్తారు. ఎంత గొప్ప దేవుడు! ఆ సంగతి గ్రహించాడు యాకోబు. మరి మనం గ్రహించామా? మనం గ్రహిస్తే మనం ఏం చేద్దాం? యాకోబులాగానే మార్చబడతాం. యాకోబులాగానే మన జీవిత విధానం మారిపోయింది. ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం సామెతల 21:2. చాలు సార్. ఇక్కడ ఏంటంటే, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తనకది న్యాయముగానే కనపడను. అందుకనే మన సొంత జ్ఞానం ఉండకూడదు. దేవుడు చెప్పిన మాటలు దేవుడు చెప్పినట్టు చేయాలి. మన సొంత జ్ఞానం కొంత ఉపయోగిస్తాం, అప్పుడే మనం బలహీనకి ఎప్పుడు అవుతామంటే, మనం ఎప్పుడైతే సొంత జ్ఞానం మనం ఉపయోగిస్తామో అప్పుడే మనం బలహీనం. సరే, మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం కదా, ధనం ధాన్యం వల్ల యాకోబుకు ఒరిగింది ఏమీ లేదు. దేవుని కృపకాలం గ్రహించాడు ఆయన. అందుకనే మొదటి స్థానం ఆయనకి ఇచ్చాడు.
ఈయన ఐగుప్తు దేశంలో దాసులుగా ఉండటానికి వెళ్ళినప్పుడు ఫరో రాజు వచ్చాడు. దాసులే కదా వాళ్ళు, బ్రతకలేక అక్కడికి వెళుతున్నారు కరువు వచ్చి. ఆ యాకోబుని చూసినప్పుడు ఆ రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమన్నాడు, నన్ను దీవించయ్యా. అక్కడ భోజనం లేక ఇక్కడికి వచ్చాడు ఆ దేశపు రాజు, నన్ను దీవించు అంటే ఆయన దీవించాడు. యాకోబు ఎంత శ్రేష్టమైన జీవితం. మనిషిని చూసినప్పుడే అతనిలో ఆ లక్షణాలు కనపడ్డాయి, అతనిలో ఆ దైవికం కనపడింది, అంతగా మార్పు చెందాడు అన్నమాట. అలాంటి దేవుడు మన గొప్ప దేవుడు. మనకి నీకు నాకు కూడా ఆశ ఉంటే మనల్ని కూడా ఆ విధంగానే చేయగలిగిన గొప్ప దేవుడు మనం ప్రార్థన చేసుకుందాం.